అన్‌ప్లాన్ ట్రిప్స్ ఆర్ వెరీ వెరీ బ్యూటిఫుల్ అంటారు కదా! నా విషయంలో కూడా అదే జరిగింది. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చేంత వరకు ఒక డైలమాలో ఉన్నాను. నేను తిరుపతి అనుకోకుండా వెళ్తున్నాను కదా! నాకు దర్శనం అవుతదా? లేదంటే ఇబ్బంది పడిపోతానా అని చెప్పేసి. బట్ అక్కడ జరిగిందంతా టోటల్‌గా వేరు. ఏం జరిగిందో తెలియాలి అంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నా వీడియోస్ మీ ఫోన్‌లోకే వచ్చేస్తాయి. అయితే ఫస్ట్ మేము మాకు 4:15కి ట్రైన్ రాజమండ్రి నుండి. బట్ 6కి వచ్చిందనమాట. ఓకే. అక్కడే అర్థమైపోయింది ట్రైన్ చాలా లేట్‌గా వస్తదేమో అని చెప్పి. బట్ ఏమైందో తెలీదు. వాడు వెంటనే 4:30 కల్లా తిరుపతిలో దించేశాడు. అంటే మధ్యలో నైట్ చాలా ఫాస్ట్‌గా తీసుకెళ్ళాడనమాట. సో 4:30కి వచ్చేసాం మేము తిరుపతి. ఇంకా రైల్వే స్టేషన్‌లో దిగ్గానే మనం కొండపైకి వెళ్ళిపోవాలి కదా! సో అక్కడ మేము ఏసీ బస్ ఉంటే ఎక్కేసామనమాట. అయితే ఎక్కేస్తాను కానీ నాలా ఎవరైనా మీరు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారా? నాకు కారే పడదు. కార్ ఎక్కి ఇంక ఏసీ ఆన్‌లో ఉంది. జస్ట్ ఏమన్నా ఒక చిన్న పర్ఫ్యూమ్ స్మెల్ వచ్చిందంటే చాలు దారంతా కక్కుకుంటూనే ఉంటాను. ఇప్పుడు బస్సులో వచ్చినప్పుడు కూడా నా సిచ్యువేషన్ అదే అనమాట. కాకపోతే అది ఏసీ బస్ వలన మొత్తం అంతా విండోస్ క్లోజ్ చేసి ఉన్నాయి. ఇంకా బస్ దిగగానే కొండపైకి వెళ్ళగానే ఎన్ని వామిటింగ్స్ అయ్యాయో. ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్‌గా మేము రూమ్స్ తీసుకొని కళ్యాణకట్టకి వెళ్ళాము. మెయిన్‌గా మేము పెద్ద తిరుపతి వచ్చిన పర్పసే అది. మా బుడ్డోడికి పుట్టెంటుకలు తీస్తున్నారనమాట. సో మేము టోటల్‌గా 17 మెంబర్స్ వచ్చాము. అయితే వాడు ఎప్పుడు ఏడవడు. పిల్లలంటే ఇలా ఉండాలి అనిపిస్తుంది అనమాట నాకు. ఇలాంటి పిల్లలుంటే ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చు, ఏదైనా చేసేయచ్చు అనమాట. సో అక్కడ వాడు ఏడవడం కూడా చాలా చిన్న గొంతుతో ఏడ్చాడు. అయ్యో కళ్ళ నిండా నీళ్ళతో. సో ఎలాగైతే మొత్తానికి గుండు చేపిచ్చేసాను అనమాట. ఇక్కడ చూసారా వీడు ఎంత క్యూట్గా ఉన్నాడో. హెయిర్ ఉన్నా క్యూట్గా ఉన్నాడు, హెయిర్ లేకపోయినా క్యూట్గా ఉన్నాడు అనమాట. సో అక్కడ నుండి మేము ఇంకా రూమ్స్కి వెళ్ళాలి. మాకైతే ఆదిశేషులో వచ్చింది. ఇంకా మేము రూమ్స్ తీసుకున్నాం 17 మెంబర్స్ కాబట్టి. కానీ ఫస్ట్ ఆదిశేషుకి వచ్చామన్నమాట. మీలో ఎవరైనా సరే నార్మల్గా ఎక్కువ మంది ఫ్యామిలీస్తో వస్తే నేను ఈ కాటేజ్ సజెస్ట్ చేస్తాను. ఇది 1500 అనమాట. బట్ చాలా చాలా బాగుంది. హైజీనిక్కి అలానే ఉంది. అండ్ మనకి టెంపుల్కి కూడా చాలా దగ్గరలో ఉందన్నమాట. అయితే నేను దర్శనానికి స్టార్ట్ అయిపోయాను అనమాట. కాబట్టి నేను అప్పటికప్పుడు వచ్చాను కాబట్టి ఫ్రీ దర్శనమే నాకు ఇప్పుడు ఛాన్స్. బట్ అనుకోకుండా నేను ఫ్రీ దర్శనానికి వెళ్తే నాకు అక్కడ కొన్ని జిమ్మిక్కి జరిగి నేను విఐపి దర్శనంలోకి వెళ్ళాను. జస్ట్ నాకు ఒక 12 అవర్స్లో అవ్వాల్సిన దర్శనం నాకు జస్ట్ 4 to 5 అవర్స్లో అయ్యి వచ్చేసాను అనమాట. నా ప్రమేయం లేకుండానే ఆ వెంకటేశ్వర స్వామి నన్ను తిరుపతి తెప్పించుకున్నాడు. అలాగే దర్శనం కూడా ఇంత తొందరగా అయిపోయేలా చేశాడనమాట. సో అంతా ఇదే వ్లాగ్లో పెట్టలేకపోతున్నాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 2 కూడా వస్తుంది. బాయ్.